ఐబీటీవీ సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో గణేష్ చతుర్థి సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలపడానికి సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని, గణనాథుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు సుభిక్షంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో అభివృద్ధి బాటలో నడవాలని వారిని దర్శించుకొని వారిని ఆశీర్వాదం కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1 గా మారాలని ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నిమిషం కృషి చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం దేశంలో ప్రపంచ దేశంతో పోటీపడే విధంగా నడపాలని చూస్తారు. వారికి కూడా గణేశుని ఆశీర్వాదం ఉండాలని కోరుకోవడం జరిగింది. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా మారాలని ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క ఆలయం ఏర్పాట్లలో ఈఓ గారు, చైర్మన్ గారు, సభ్యులందరూ ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారు, ఇన్ని రోజుల నుంచి మంచిగా ఏర్పాటు చేసిన వాళ్ళకు హృదయపూర్వకంగా నా ఒక అభినందనలు. గౌరవ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు కూడా బాగా ఇంట్రెస్ట్ తోటి ఈ యొక్క టెంపుల్ కి నిధులు కేటాయించడం, అన్ని విధాల ఏర్పాటు కూడా వారు కూడా ఫోన్ ద్వారా మాట్లాడి తెలుసుకోవడం, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. అన్ని విధంగా మీడియా మిత్రులకు కూడా మేలు జరగాలి, మన దేశానికి మేలు జరగాలని మనసారా ప్రార్థించడం జరిగింది. థ్యాంక్ యూ.